అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను హ్యాపీ మార్నింగ్. అదేవిధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడాను ముందుగా నేను ఒక 2-3 వీడియోస్ నుంచి కొన్ని జాగ్రత్తలు వీటిని మనం ఫాలో కావాలి. యాజ్ ఎ ఫౌండర్గా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ మనకు కంపెనీ నుంచే ఒక వార్నింగ్ అనేది రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. ఎలా జాగ్రత్తగా అంటే ఇప్పటి వరకు మనం ట్రెండ్స్ కానీ, రిలయన్స్ కానీ, డిమార్ట్ కానీ ఏదైనా ఒక లింక్ వచ్చింది, యానివర్సరీ సందర్భంగా ఇవన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, గిఫ్ట్ తీసుకోండి, కార్లు తీసుకోండి, విల్లాస్ తీసుకోండి అని చాలామంది చాలా కాల్స్, లింక్స్ మనకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు చాలామంది ఫేస్ చేశారు. వాళ్ళందరూ కూడా వీడియోస్ కింద కామెంట్స్లో మనకు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ జరిగాయి, కానీ చాలా వరకు మన ఫౌండర్స్ జాగ్రత్తగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనందరం కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి టైంలో మనకు ఎలాంటి అజాగ్రత్తగా లేకుండా మన ఇన్ఫర్మేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఆన్ ప్యాసివ్ పేరు మీద వచ్చినటువంటి ఏ లింక్స్ కానీ ఏవి ఫార్వర్డ్ చేసినటువంటి వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. అంటే వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళ ఐడి అనేది ప్రాబ్లం అవుతుంది. మన ఐడిని మనం కాపాడుకోవాలి అంటే అలాంటి లింక్స్ ఏమొచ్చినా కూడా మనం టచ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఒకవేళ మీకు ఎలాంటి అప్డేట్స్ అయినా కానివ్వండి, మనకు ఓఈఎస్లో అప్డేట్స్ అని మాత్రమే చూపిస్తారు. అది కూడా మనం చూడలేదు, ఓఎస్లోకి లాగిన్ కాకుండా చూడకుండా ఉంటే మన వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే, అంటే బ్లెస్సర్స్ అంటాం కదా, మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ గురించి మీకు తెలియచేసినటువంటి వాళ్ళు, ఆన్ ప్యాసివ్ కంపెనీ గురించి మీకు చెప్పినటువంటి వాళ్ళు, మీరు ఇక్కడ ఫౌండర్షిప్ తీసుకునేటప్పుడు ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళతోనైనా ఒకసారి కాంటాక్ట్ కండి. లేదు వాళ్ళు మీకు కాంటాక్ట్లో లేరు అనుకుంటే, మీకు కొన్ని గ్రూప్స్లో మీరు ఉంటారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరే విధంగా ఎలాంటి లింక్స్ మన కంపెనీ నుంచి కానీ, హైదరాబాద్ కంపెనీ అంట, దుబాయ్ కంపెనీ అంట, ఇట్లాంటి నేమ్స్తో కానీ ఎక్కడా మనకు పర్సనల్గా మెయిల్స్ రావు. ఏదొచ్చినా కూడా అప్డేట్స్ అన్నీ కూడా మనకు బ్యాక్ ఆఫీస్లోనే ఉంటాయి. ఎలాంటిది దేని గురించి అయినా మీరు ఒక్కసారి ఆలోచించేసి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకరిని ఎవరినైనా సంప్రదించి ఇది నిజమా కాదా, అంతెందుకండి, మనకు ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చింది, మన ఫౌండర్స్ ఏదైనా ఒక వర్క్ చేయాలి, ప్రాసెస్ చేయాలి అంటే వితిన్ మినిట్స్లో మన ముందు వాయిస్ రికార్డ్స్ వస్తూ ఉన్నాయి, వీడియోస్ వస్తూ ఉన్నాయి, యూట్యూబర్స్ మనకు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంతకు మించి మనం ఎక్కడ కూడా బై మిస్టేక్ ఎవరైనా వీడియోస్ కానీ ఏ సమాచారాన్ని చూడకుండా అలా ఉండేవాళ్ళు ఏమన్నా చేస్తే మనం ఏం చేయలేం. కానీ మీకు తెలిసినంత వరకు మన ఫౌండర్స్ ఎక్కడున్నా కూడా ఈ మెసేజ్ అనేది వాళ్ళకి చేరేటట్టుగా చేయండి, ఏ ఒక్కరూ నష్టపోకుండా. ఎందుకంటే మనం వెయిట్ చేసేటటువంటిది మన జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వెయిట్ చేసేటటువంటి చివరి తరుణంలో ఇప్పుడు మనం హ్యాపీగా ఉండబోతున్నాం, మన లైఫ్ మారబోతూ ఉంది, మనం ఏదో జరగబోతూ ఉంది మన జీవితంలో మాత్రం ఒక మిరాకిల్ అనేది మనందరం నమ్ముతూ ఉన్నటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ఎవరి ఐడిని మిస్ అయినా కూడా మనం అందరం బాధపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చేరే విధంగా చెప్పండి. ఎందుకు అంటే మనకు తెలిసినటువంటి ఒకరి నుంచి ఒకరు ఆన్ ప్యాసివ్లోకి వచ్చి ఉంటారు. కాబట్టి ఆ విధంగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అయినా పర్లేదు, మన ఆన్ ప్యాసివ్ నుంచి ఎలాంటి మెయిల్స్ రావు, ఎలాంటి లింక్స్ రావు, ఏ వచ్చినా మనకు ఓఈఎస్లోనే వస్తాయి. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్.